5000 ఏళ్ల తర్వాత కేదారనాథ్లో జరిగిన అద్భుతం చూస్తే మీ కాళ్ల కింద నేల కూడా కదిలిపోతుంది. భగవంతుడు తన భక్తులను ఖచ్చితంగా పరీక్షిస్తాడని పెద్దలంతా చెప్తారు. కానీ దేవుడు తన భక్తులను కాస్త సమయాల్లో ఒంటరిగా విడిచిపెట్టడు అనైతే మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. ఈరోజు జరిగిన సంఘటన మనకు ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పబోతోంది. మరి ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు బాబా కేదారనాథ్ యొక్క నిజమైన భక్తులు ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీ కేదారనాథ్ అని రాయండి. అలాగే మీరు ఈ సంవత్సరం బాబా కేదారనాథ్ ధామ్ని దర్శించబోతున్నారా లేదా అన్నది కమెంట్ బాక్స్లో చెప్పండి. బాబా కేదారనాథ్ ఆలయ తలుపులు 6 నెలలు మూసి ఉంటాయి, 6 నెలలు తెరిచి ఉంటాయన్న విషయం తెలిసిందే. 2024 మే 10న బాబా కేదారనాథ్ తలుపులు తెరిచారు ఆలయ సిబ్బంది. చాలామంది ఛాందసవాదులు శివుడి పట్ల ప్రజల మనసులలోని విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. బాబా కేదారనాథ్ను చూసేందుకు ఏటా పెద్ద సంఖ్యలో భక్తులొస్తుంటారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నట్టు కనిపిస్తోంది. జనాల సంఖ్య పెరిగితే కేదారనాథ్ ఆలయం చుట్టూ ఏర్పాట్లు మెరుగుపరచడం, దర్శన ఏర్పాట్లు కూడా చేయడం సాధారణ విషయమే. ఎక్కువ మంది భక్తులు ఒకే రోజులో కేదారనాథ్ స్వామిని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమస్యను సీరియస్గా తీసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకుంది. ఒక వ్యక్తి దేవుడిగా మారాలని ప్రయత్నించినప్పుడు దేవుడు కూడా అతడికి దారి చూపిస్తాడు. మే 10న దగ్గర పడేసరికి ఈ ఏడాది మరింత మంది భక్తుల దర్శన ఏర్పాట్లు ఎలా ఉంటాయన్న ఆందోళన ప్రభుత్వంలో ఏర్పడింది. దీని కింద ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం చాలా మంది కన్నీళ్లకు కారణమైంది. వాస్తవానికి భక్తుల సంఖ్యను నియంత్రించడానికి కేదారనాథ్ ధామ్ కాంప్లెక్స్లో స్థలాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీని కారణంగా ఆవరణలో ఉన్న అనేక దుకాణాలు, ధర్మశాలలు తొలగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత హోటల్, దుకాణదారుల యజమానులందరికీ నోటీసులిచ్చారు ప్రభుత్వ అధికారులు. అందులో దుకాణాన్ని, హోటల్ని ఏ తేదీలోగా ఖాళీ చేయాలో రాశారు. అతను ఈ నోటీసు అందుకున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను చాలా సంవత్సరాలుగా బాబా కేదారనాథ్ ఆలయ ప్రాంగణంలో తన వ్యాపారాన్ని చేసుకుంటున్నాడు. ఈ పని ద్వారానే అతని కుటుంబం 3 పూటలా భోజనం చేస్తోంది. ఉత్తరాఖండ్ దేవభూమి అని అందరికీ తెలుసు. ఇక్కడ చాలా వ్యాపారాలు దేవుడితో ముడిపడి ఉన్నాయి. 6 నెలలు ఆలయ తలుపులు మూసేస్తారు. అప్పుడు ఇక్కడ ఏ బిజినెస్ కూడా నడవదు. మరో 6 నెలలు ఆలయ తలుపులు తెరిచాక ఇక్కడ బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. ఇక మే 10 నుంచి బాబా తలుపులు తెరుచుకోనున్న తరుణంలో ఆ ప్రాంగణంలో ఉన్న దుకాణదారులు, ధర్మశాల యజమానులు, ప్రైవేట్ హోటళ్ల యజమానులు అందరూ ఎంతో సంతోషించారు. రాబోయే 6 నెలలు మంచి బిజినెస్ ఉంటుందనుకుని సంబరపడ్డారు. కానీ ఆ కాంప్లెక్స్లోని దుకాణదారులకు ప్రభుత్వం పంపిన నోటీసును చూసిన తర్వాత అందరూ షాక్ అయిపోయారు. ఆ తర్వాత పలువురు దుకాణదారులు కలిసి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయితే అక్కడి వాళ్లంతా నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టారు. అయితే వారి నిరసన ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపలేదు. యాత్ర ప్రారంభానికి 10 నుండి 12 రోజుల ముందు కాంప్లెక్స్ను విస్తరించడానికి కేదారనాథ్ ధామ్లో ధర్మశాలలు, దుకాణాలు తొలగించబడ్డాయి. దుకాణదారులందరూ నిరుత్సాహపడ్డారు. వారి కళ్లలో నీళ్లు తిరిగాయి. కానీ బాబా కేదారనాథ్ తమను ఇలా ఎందుకు పరీక్షిస్తున్నాడా అనుకున్నారు. కానీ కొంతకాలం తర్వాత ధర్మశాలలోని దుకాణదారులు, యజమానులందరూ తాము తప్పు చేశామని గ్రహించారు. అయితే వస్తువులు తక్కువకు తెచ్చి ఎక్కువకు అమ్మడం పాపమని బాబా కేదారనాథ్కు క్షమాపణలు చెప్పారు. ఆ మరుసటి రోజు జేసీబీ ద్వారా ఆ దుకాణాలను తొలగించిన తర్వాత అక్కడ కాంక్రీట్ రహదారి, ఇతర బారికేడ్లు నిర్మించడానికి వీలుగా తవ్వకం పనులు జరుగుతున్నాయి. అయితే తవ్వకంలో ఒకటి కనిపించింది. అది అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కేదారనాథ్లోని ఆ సముదాయాన్ని జేసీబీతో తవ్వుతుండగా 5000 ఏళ్ల నాటి పురాతన కిరీటం దొరికింది. అనంతరం ఈ విషయం గురించి సూపరింటెండెంట్కు సమాచారం అందించారు జేసీబీ వాళ్ళు. ఈ కిరీటాన్ని చూసినప్పుడు ఇది చాలా పురాతనమైన కిరీటమని, కేదారనాథ్ పూజారి అధీనంలో ఉందని అర్థమైంది. ఒక గోల్డ్ షాప్ అతన్ని పిలిపించి ఈ కిరీటం యొక్క ప్రామాణికతను చెప్పమని అడిగారు. 2013లో కేదారనాథ్లో భయంకరమైన విపత్తు సంభవించింది. అలాగే మొత్తం ధ్వంసమైంది. ఒక్క భీమ్శిల ఆలయం వెనుక ఆగిపోవడం వల్ల కేదారనాథ్ ఆలయాన్ని ఈ విపత్తు ఏమీ చెయ్యలేకపోయింది. పక్కనే ఉన్న భైరవ్ బాబా ఆలయం మునిగిపోతుందేమో అనుకున్నారు.
బాబా భైరవనాథునికి ఎటువంటి హాని జరగలేదు. కానీ వరదల కారణంగా అతని కిరీటం అదృశ్యమైంది. ఆ రోజు ఈ తవ్వకం ద్వారా అది మనందరి ముందుకు వచ్చింది అని చెప్పాడు. దీని తర్వాత ఇదంతా కేదార్నాథ్ బాబా కారణంగా జరిగిందని ప్రజలంతా చెప్పుకున్నారు. దీని తర్వాత కిరీటాన్ని శుద్ధి చేసి పూజలు నిర్వహించారు. భైరవ్ బాబా ఆలయానికి వెళ్లి పూజలు చేసి ఆయనకు దీనిని మళ్లీ సమర్పించారు. ఈ మొత్తం ఘటనలో ఆ దుకాణదారులకు, ధర్మశాల యజమానులకు ఎలా న్యాయం జరిగిందో తెలుసుకోవాల్సిన విషయం కూడా ఉంది కదా. కాబట్టి చివరి వరకు చూడండి. నిజానికి బాబా భైరవనాథ్ కేదార్నాథ్ ధామ్ మొత్తానికి రక్షకుడని చెబుతారు. కేదార్నాథ్ ధామ్లో ఏదైనా తప్పు జరిగినప్పుడు భైరవ్ బాబా ఖచ్చితంగా దానిని ఆపి భక్తులను రక్షిస్తాడని అంటారు. ఒకరోజు రాత్రి సమయంలో ప్రధాన పూజారి కలలో భైరవ్ బాబా కనిపించి ఆ ప్రాంతంలోని దుకాణాలు సరైన స్థితిలో ఎప్పటిలాగానే ఉండాలని, ఆ ధర్మశాల యజమానికి కూడా ఎటువంటి సమస్య రాకూడదని చెప్పాడు. ఉదయం లేవగానే ఆ గుడి ప్రధాన పూజారి తన కల గురించి అందరికీ చెప్పాడు. ఎందుకంటే అతను చాలా గొప్ప అర్చకుడు కూడా, అందరూ అతన్ని గౌరవిస్తారు. కాబట్టి ప్రభుత్వం కూడా అతడి ఆదేశాలను అంగీకరించి పాటించాల్సిందే. దీని తర్వాత ఆ స్థలంలో తవ్వకాల పనులు ఆగిపోయాయి. అయితే దుకాణాలు, ధర్మశాల కూల్చివేసిన కారణంగా యజమానులందరికీ మంచి పరిహారం ఇచ్చింది ప్రభుత్వం. దాంతో వారు మళ్లీ ధర్మశాలలోని దుకాణాలను తమ సొంతం చేసుకున్నారు. వాటిని తిరిగి నిర్మించుకోవడం కోసం కేదార్నాథ్ కాంప్లెక్స్ చుట్టూ ఉన్న భూమిని అందించారు. ఈ మొత్తం ఘటనలో 3 ముఖ్యమైన విషయాలు జరిగాయి. ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన దుకాణదారులకు గుణపాఠం చెప్పడమే మొదటి పని. జరిగిన రెండవ విషయం ఏంటంటే, పురాతన బాబా భైరవనాథ్ కిరీటం భూమిలో దొరికింది. మూడవ విషయం ఏంటంటే, ఏ దుకాణదారునికి లేదా ధర్మశాల యజమానికి అన్యాయం జరగలేదు. వాళ్ల కోరిక కూడా నెరవేరింది. వాళ్ల ముఖాల్లో చిరునవ్వు విరిసింది. శివుడి ప్రత్యేకమైన ఆలయాల్లో ఈ కేదార్నాథ్ ధామం కూడా ఒకటి. శివయ్య భక్తులకు అత్యంత ఇష్టమైన ప్రదేశాల్లో ఇదొకటి. భారత హిమాలయాల్లోని కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిని చార్ ధామ్ యాత్ర అంటారు. చరిత్రను పరిశీలిస్తే సుమారు 1200 సంవత్సరాల క్రితం చార్ ధామ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ తీర్థయాత్ర సంప్రదాయం నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ యాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు ఏప్రిల్, మే నెలల్లో తెరిచి ఉంచే ఈ 4 పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. దీపావళి తర్వాత చలికాలంలో ఎముకలు కొరిగే చలి, విపరీతమైన మంచు కారణంగా ఈ ఆలయ తలుపులు మూసేస్తారు. ద్వాపర యుగంలో ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్టు పురాణాలు తెలియజేస్తున్నాయి. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఆది గురు శంకరాచార్యుల వారు ఇక్కడ నివసించారు. ఆయన సమాధి కూడా ఇక్కడ ఉంది. కేదారం అంటే పొలం అని అర్థం. కేదార్నాథ్ ఆలయంలోని శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత వేదవ్యాసుడి సూచనతో పాండవులు కేదార్నాథ్లో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు మహాభారతం చెప్తోంది. గుప్త కాశీలో శివుడు నంది రూపంలో దర్శనమిస్తాడు. కేదారేశ్వరుని దర్శనం చేసుకుంటే విమోచనం లభిస్తుందని నమ్ముతారు. కేదారనాథ్ ఒక్కటే కాదు, మహాశివుడి శరీర భాగాలు వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో దర్శనమిస్తాయి. మన దేశంలో కేదార్నాథ్ యాత్ర నిజంగా హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతాలకు సమీపంలో రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. లేదా బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ వీటిలో కూడా వెళ్ళొచ్చు. అంతేకాకుండా విమాన సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాత్రకు వెళ్లాలనుకునేవారు IRCTC వెబ్సైట్ నుంచి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.